వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలను ఏపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా అమలు చేస్తోంది. 2023 అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న జంటలకు నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఏపీలో అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వధువుల తల్లుల ఖాతాలు జమ చేస్తారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు సీఎం అండగా నిలుస్తూ ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న తపనతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫాలకు 10వ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీసం వయో పరిమితి 18 ఏళ్లుగా నిర్ణయించారు. వధువుకు 18 ఏళ్లు, వరుణుకి 21 ఏళ్ల వయో పరిమితి నిబంధన విధించారు. ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా 20,000 వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. కళ్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలు కూడా ఉండడంతో వారు గ్రాడ్యుయేషన్లో చేరుతారు, పూర్తి చేస్తారన్న నమ్మకంతో పాటు బాల్య వివాహాలకు కూడా అడ్డుకట్ట పడుతుందన్న తపన, తాపత్రయంతో పనిచేస్తోంది జగనన్న ప్రభుత్వం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ప్రారంభించినప్పటి నుంచి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 427.27 కోట్లు జమ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 17,709 మంది అర్హులకు 68.68 కోట్ల లబ్ధి ఇవ్వకుండా వదిలేశారు. జగనన్న ప్రభుత్వం మాత్రం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి అందిస్తోంది. ఎస్ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 40,000 కాక జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం ₹1,00,000. ఎస్సీ కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 75,000 కాక జగనన్న ప్రభుత్వం ₹1,20,000 అందిస్తోంది. ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 50,000 కాక జగనన్న ప్రభుత్వం ₹1,00,000 సాయం అందిస్తోంది. ఎస్టీ కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 75,000 కాక జగనన్న ప్రభుత్వం ₹1,20,000 అందిస్తోంది. బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 35,000 కాక జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం 50,000. బీసీ కులాంతర వివాహాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 50,000 అయితే జగనన్న ప్రభుత్వం 75,000 ఇస్తోంది. మైనార్టీలు, దూదేకులు, నూరు భాషలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 50,000 కాక జగనన్న ప్రభుత్వం ₹1,00,000 అందిస్తోంది. విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 1,00,000 కాగా ఇప్పటి ప్రభుత్వం ₹1,50,000 అందిస్తూ ఆదుకుంటోంది.